దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాం. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడినటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కొంచెం బేసిక్ వస్తుంది అనుకుంటున్నాం కదా, డిస్టర్బ్గా ఉంది. సౌండ్ కూడా తగ్గించి, బాగా తగ్గించి. ఓకే. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము నుండి మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. మరి దానికి ముందుగా దేవాతి దేవుడు తన కృపను బట్టి మరొక సంవత్సరమును నా జీవితంలో దయచేసి దినదినము అభివృద్ధి పొందుటకు అనేకమైనటువంటి అవకాశాలను దేవాతి దేవుడు దయచేసి దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను అభివృద్ధి పొందుటకు దేవుడు మా పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ దినము అలాగే మొన్న ప్రయాణంలో కూడా క్షేమంగా దేవుడు సురక్షితంగా మమ్మల్ని నడిపించి కార్యక్రమంలో పాల్గొని మరలా తిరిగి మరి దేవుని యొక్క సన్నిధికి మేము చేరుకొనుటకు దేవుడు మా పట్ల చూపినటువంటి కృపను బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. అలాగనే మరి పుష్ప విషయంలో కూడా దేవుడు గొప్ప కృపను దయచేశాడు. మరి ప్రార్థించినటువంటి సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇలాగనే ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఒకరి అవసరతల కొరకు ఇంకొకరు ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అందరికీ తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటున్నారు కదా, మీరు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును నాయకుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనం సుఖముగాను మాన్యంగాను బ్రతకడానికి. వాళ్ళ కొరకు చేస్తే మనకేం వస్తుందని కాదు, కానీ మనం హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి, సుఖముగా మాన్యంగా, అప్పుడు మనం బ్రతకగలం. కాబట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా పోయి మరలా యథాతథముగా అంతా ప్రశాంతత నెలకొనాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపరంగా కోరుచున్నాం. మరి 25వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని న్యాయ పోరాటములు న్యాయపు తీర్పులను గురించి 25వ అధ్యాయంలోనే చెబుతూ ఉన్నాడు. ఈ న్యాయపు తీర్పులలో ఉన్నటువంటి మరి వానిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి 3 వచనాలను మనం చూస్తే తీర్పు విషయంలో అంటే పనిష్మెంట్ విషయంలో ఒక విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చేటప్పుడు నిర్దోషి అయితే నిర్దోషి అని, దోషి అయితే దోషి అని మీరు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఎవరైతే దోషిగా ఉంటారో ఆ వ్యక్తికి పడుకుండబెట్టి వీపు మీద 40 కొరడా దెబ్బలు ఏం చేయాలి? కొట్టాలి. 40 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టాలి అంటే అంతకు మించి మాత్రం ఉండకూడదు అంటున్నాడు. అంతకు మించి కొట్టకూడదు. 40 కొరడా దెబ్బలు అనగానే పౌలు గారు 5 సార్లు దెబ్బలు తిన్నారు. ఎన్నిసార్లు? అంతేనా? తేడా చెప్పానా? 5 సార్లు. ఎంత? 5 సార్లు ఎన్ని దెబ్బలు తిన్నారు? 1 తక్కువ. ఎందుకు 40 కొట్టలేదు? 40 కొట్టొచ్చుగా ధర్మశాస్త్రం ప్రకారము, లేదా ఏంటి యూదులకు ఉన్నటువంటి నియమం ప్రకారము ఒక 40 దెబ్బలు కొట్టొచ్చు కదా, కానీ కొట్టలేదు. ఒక్క దెబ్బ అటు ఇటు అయిపోయింది అనుకోండి, కొట్టేవాడు లెక్కెట్టడం తప్పు లెక్కెట్టాడు అనుకోండి, అక్కడ సమస్య అయిపోద్ది, ఆజ్ఞాతిక్రమం అయిపోద్ది అది. కాబట్టి ఎందుకు వచ్చిన బాధలో ఒక దెబ్బ తక్కువ కొడదాం, ఒకవేళ లెక్కలో అటు ఇటు వచ్చిన ఏమైపోద్ది? 40కి దాటదు, 40 దాటకూడదు. అదే నియమము ఇక్కడ రాయబడింది. 40 దెబ్బలు కొట్టించవచ్చు, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా, అంటే తప్పు చేశాడు, తప్పుకి పనిష్మెంట్ అయింది, కానీ నీచుడుగా కనబడునేమో అంటే నీవు వ్యక్తిగతమైనటువంటి కక్షను తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలతో కొట్టించిన వాడుగా నువ్వు కనబడతావు. కాబట్టి 40 దెబ్బలకి మించకుండా మీరు ఏం చేయాలి అంటే 40 లోపులో ఎంతలో ఆపేసినా ప్రాబ్లం లేదు. అంటే ఈ మాటను బట్టి మీరు ఆలోచించండి. పౌలు గారిని 5 సార్లు కొట్టినటువంటి మహానుభావులు ఎవరు చెప్పండి? యూదులే. మీకు అర్థమైంది ఇప్పుడు?
ఎవరు అన్యులు కొట్టించారనుకుంటున్నారేమో. పౌలు గారు ఇన్నిసార్లు దెబ్బలు తినడానికి కారణము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 11వ అధ్యాయము 2వ పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాల్లో అంటాడు చూడండి మాట, యూదుల చేత. ఎంత మంచి మాట అండి ఇది అండి, ఎంత దారుణమైన మాట ఇది. యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నట 5 మారులు తిన్నాడు. యూదులు చాలా తెలివైన వాళ్ళు ఈ విషయంలో. ఒక్క దెబ్బ ఎక్కువైనా సరే తిరిగి పనిష్మెంట్ వీడికి వస్తుంది. కాబట్టి ఏం చేద్దాం, 1, 2, 3, 4 లెక్క పెట్టేటప్పుడు ఒకవేళ ఒక దెబ్బ పొరపాటుని ఎక్కువగా అయిపోయి మనం తక్కువ లెక్క పెట్టామనుకోండి 41 అయిపోద్ది. కాబట్టి ఏం చేద్దాం, 39 కొడదాం. ఒక్కవేళ పొరపాటున ఒక దెబ్బ అటు ఇటు అయిపోయినా ఇందులో ఉన్నటువంటి పనిష్మెంట్ మనం తప్పు లెక్క పెట్టినా పైనున్న దేవుడు తప్పు లెక్క పెట్టాడు. ఆ భయం అయితే ఉంది. అందుకే పౌలు గారిని ప్రియమైన వారలారా కొట్టించినటువంటి దెబ్బలు ఇదిగో ఈ తీర్పును బట్టే. కానీ పైన ఉన్నటువంటి వాక్యాలు మీరు చూస్తే నిర్దోషులను దోషులని, దోషులను నిర్దోషులని ఏం చేశారు, వారు తీర్పు తెచ్చారు. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అంతే కదండి. యేసుక్రీస్తు వారిని ఇదిగో ఈ బరబ్బ నేరం చేశాడు. ఈయన ఏ నేరము కనబడలేదు ఈయన యందు. ఈయన విడిచిపెట్టండి అంటే ఏమన్నారండి? లేదు మాకు బరబ్బయ్యే కావాలి, ఈయన్ను కొరడాలతో కొట్టించి సిలువ వేయండి అన్నారు. ఏమన్నారండి? కొరడాలతో కొట్టించి, మీరు ఏదో ఒకటే కోరుకోనండి, 2 అయితే మీకు కుదరవు, నేను కొరడాలతో కొట్టించి వదిలేస్తానన్నాను. కానీ వారు ఒప్పుకోలేదు. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ప్రేమైన వారలారా, ఈ కొరడాలతో కొట్టేటువంటిది ఈ శిక్షాస్మృతి, ఈ పీనల్ కోడ్ ఇక్కడి నుండి వచ్చినటువంటి శిక్షాస్మృతి అన్న సంగతి మర్చిపోకండి. తర్వాత కిందకు వచ్చేసరికి ఒక సహోదరుడు, అంటే ఒక కుటుంబంలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి. పెద్దవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అతడు చనిపోయాడు. తర్వాత 2వ వాడు పెళ్లి చేసుకున్నాడు, అతడు సంతానం లేక చనిపోయాడు. 3వ వాడు చేసుకున్నాడు, అతడు సంతానం లేక చనిపోయాడు. 4వ వాడి దగ్గరకు వచ్చేసరికి సపోజ్ ఏంటి, మరిది ధర్మం జరిగించడానికి యూదులకు ఒక నియమం ఉంది. అది యూదుల నియమం కాదు కానీ హెబ్రీల నియమం. హెబ్రీలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము వంశపారంపర్యంగా వచ్చినటువంటి నియమం ఇది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అబ్రహాము వంశపారంపర్యంగా వారి పూర్వీకుల దగ్గర నుంచి మెస్పటోమియన్స్ నాగరికతలో ఉన్నటువంటి నియమముగా ఇది చరిత్రకారులు చెబుతున్నారు. ఇది అదే నియమం యూదుల్లో కూడా కంటిన్యూ అయింది. అబ్రహాముకు తర్వాత కాలం వచ్చినటువంటి కాలంలో కూడా ఇది కంటిన్యూ అయింది. ధర్మశాస్త్రంలో కూడా దీనిని పెట్టారు. ఎందుకు? సహోదరునికి అతని సంతానమును నిలవబెట్టాలి. పెళ్లి చేసుకున్నా ఏం జరిగినా వాళ్ళ టార్గెట్ ఒకటే, వాళ్ళ లక్ష్యం ఒకటే, అతనికి సంతానమును ఏం చేయాలి, కలిగించాలి. అతను సంతానమును కలిగించి భూమి మీద నుండి చనిపోయినటువంటి తన సహోదరుని పేరును అతడు ఏం చేయాలి, ఆ సహోదరుడు నిలవబెట్టాలి. ఇది ఈ నియమం అనేది ఇదిగో ఇక్కడ ఇవ్వబడినటువంటి నియమం. మీ అందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడిన వారు వస్తారు. వచ్చి ఇదిగో బోధకుడా, ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని చనిపోయాడు, అతని భార్య ఏంటి ఆ చనిపోయిన వారి యొక్క తమ్ముడు, అంటే మరిది ధర్మం జరిగించి అలా అందరూ కూడా ఏం చేశారు, పెళ్లి చేసుకున్నారు. చనిపోయిన తర్వాత ఈమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు. ఈ నియమం బట్టే, ఈ లెక్కన బట్టే. ఇలా అడగడానికి గల రీజన్ ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారు మృతులకు పునరుద్ధానం ఉందని ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు అంటే, మృతులకు పునరుద్ధానం అంటే ఇవి లెక్కేంటి, భూమి మీద ఎలాగైతే బ్రతుకామో పరలోకంలో అలాగే బ్రతుకుతామనుకుంటున్నారు. మీకు అర్థమైందండి? భూమి మీద ఎలా బ్రతికామో పరలోకంలో కూడా అలాగే బ్రతుకుతామనుకుంటున్నారు. ఒకవేళ అదే క్రమం ఉన్నదనుకోండి, ఈరోజు దీని మీద చాలా ట్రోల్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో దీని మీద చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ భార్య, అక్కడ ఆ భార్యనా అని. ఏంటి 7 జన్మాలకి నేను నీకు భార్యనే ఉంటానంటే 7 జన్మలు ఈ జన్మలోనే తట్టుకోలేకపోతే ఇంకా అన్ని జన్మాలకి ఎందుకు లేని ట్రోల్స్ చాలా ఉన్నాయి దీని మీద. మీకు అర్థమైందా పాయింట్? జస్ట్ మీకు కాన్సన్ట్రేషను దీని వాక్యం మీద రావడం కోసం చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ నియమం ఏదైతే పెట్టాడో ఇదే నియమం యోధా విషయంలోనూ తామారు విషయంలో కూడా జరిగింది. తామారు ఎందుకు నీతిమంతురాలు అయింది అంటే, తన మామ ద్వారాతమే ఆమె గర్భవతి అయినప్పటికీ ఆమె లక్ష్యం ఒకటే. తన మామయ్య అయినటువంటి అతను తన చిన్న కుమారుణ్ణి ఈమెకి ఏం చేయలేదు, పెండ్లి చేసి అతని అన్నధర్మమును జరిగించనివ్వలేదు. అక్కడ తామారు చేసినటువంటి పని, తామారు పెరెసును జరహును యోధా ద్వారా కన్నది అని మనం చదువుతాం. వాళ్ళ లక్ష్యం ఒకటే,
వారి యొక్క భర్త సంతానమును లేదా చనిపోయిన వారి యొక్క సంతానమును ఏం చేయాలి? నిలవబెట్టాలి. ఇదే క్రమం ఇక్కడ రాయిస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. చూడండి, వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగించాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలు నుంచి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి ఏం చేస్తాడు? వారసునిగా ఉంటాడు. తర్వాత పుట్టిన వాళ్ళు నీ సంతానమే, కానీ పెద్దోడు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాడు ఆల్రెడీ ముందు చనిపోయిన వానికి ఏమై ఉంటాడు? వారసునిగా ఉండడు. అతడు తన సహోదరు భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణం గవనికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరుని పేరు స్థాపింపునని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపమని. అంటే ఇక్కడ మీకు అర్థమవునట్లు చెప్పేస్తాను నేను సింపుల్గా. ఇప్పుడు ఒకడు ఏమంటున్నాడంటే, మా అన్నయ్య చనిపోయాడు కదా, నేను మా అన్నయ్యకి నేనేం చేయను, నేను నీకు భర్త ధర్మం జరిగించను, దేవధర్మం అని రాయించాడు దీన్ని. ఏంటట? దేవుడు పెట్టిన ధర్మము అంటే మంచి పద్ధతే. అంటే అతని కొరకు సంతానాన్ని కనడము అది మంచి పద్ధతే అని చెబుతూ ఇది దేవధర్మం జరిగించడని చెప్పినప్పుడు ఊరి పెద్దల దగ్గర తీసుకొని వెళ్ళి, ఇదిగో నీ చిప్పు తీసి అతని ముఖం మీద నువ్వు ఉమ్ము వేసి, ఇదిగో నీవు నీ యొక్క అన్న యొక్క సంతానము నిలవబెట్టలేదు కనుక ఇదిగో ఈ రోజు నుండి నీ ఇల్లు చెప్పు తీసిన వాని ఇల్లు అని అనబడునన్నాడు. ఏంటట? అంటే వాడి జీవితాంతకాలం కూడా ఆ నిందను ఏం చేయగలవాడు అంటే తన అన్న యొక్క ధర్మాన్ని అతడు జరిగించలేదు. ఈ నియమము కూడా ఇక్కడ మనము చూస్తాము. మీరు గమనించవచ్చు. 10వ వచనంలో అంటాడు, అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వానికి పేరు పెట్టబడును. ఏమిటి? ఈ నియమాలు యూదులు ఇశ్రాయేలులు పాటిస్తూ వచ్చేవారు. మరి నేటికి ఆ పద్ధతి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మేబీ లేకపోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పద్ధతిని వారు పాటించారు. తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి 13వ వచనానికి వచ్చేసరికి తూనిక రాళ్లను గురించి చెబుతున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? తూనిక రాళ్ళు. చాలామంది చూడండి, చేపలు దూసేటప్పుడు కాయగూరలు దూసేటప్పుడు ఏంటంటే కాస్త ఏం చేస్తూ ఉంటారండి, కొంచెం మాయ చేసేస్తూ ఉంటారు. అలాంటి మాయలు చేయకూడదు, తప్పది. వేరు వేరు తూనిక రాళ్ళు దేవునికి అసహ్యము. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు మీరు గురి అవుతారు. అందుకే ప్రియమైన వారలారా, తూనిక రాళ్ళు గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడంటే అన్యాయం అనేది దేవుడు సహించడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు గమనించండి ప్రియమైన వారలారా, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఇటు తూనిక రాళ్ళు మార్చేస్తే ఆయుష్ తగ్గిపోద్దా? ఏం తగ్గిపోద్దట అన్నాడా? తూనిక రాళ్ళు మారిస్తే అంటే చూపించినప్పుడు కేజీ చూపించి ఇచ్చేటప్పుడు 100 గ్రాములు 50 గ్రాములు తగ్గించి 100 మంది తీసుకెళ్తే నీకు ఎంత మిగిలిపోద్ది? 10 కేజీలు మిగిలిపోద్ది, అంతే కదా? 100 గ్రాములు పక్కన పెడితే అండి, ఆ 100 గ్రాములు పక్కన పెడితే నీకు 10 కేజీలు మిగిలింది. కానీ ఆ 10 కేజీలు మిగిలించుకున్నందుకు నీ ఆయుష్ కాలాన్ని కాస్త ఏం చేస్తాడు దేవుడు? కత్తిరిస్తాడు. అంటే ఎంత కఠినమైన నియమం. చేపలు అమ్మేవాళ్ళమ్మ జాగ్రత్త, ఓకేనా? కొట్లు ఎవరికైనా ఉంటే జాగ్రత్త. మీ తూనిక రాళ్ళు ఖచ్చితమైనటువంటి అవసరత కొంచెం కొసరేసి ఇవ్వండి. ఇందాక చెప్పాను కదా, 40 దెబ్బలు దాటితే పనిష్మెంట్ అని. ఒకటి తక్కువగా కొట్టేవారు, ఎందుకు వచ్చిన బాధలే అని. మీరేం చేయాలి ఇప్పుడు? ఒకవేళ నా రాయి అరిగిపోయిందేమో అనుకుని మీరేం చేయాలి? చేప ఎక్కువ వేయాలి, లేకపోతే ఏం తగ్గిపోద్ది? బొట్టలో చేపలు తగ్గిపోవు, గొంతులో ఆయుష్ తగ్గిపోద్ది. నేను చెప్పట్లే ఈ మాట, వాక్యం చెప్తుంది. కొన్ని నేటికి కూడా ఏం చేయాలి మనము? పాటించాలి. దానికి ఇప్పుడు తూనికలకు ఒక శాఖ ఉంది. తూనికలు వీటికి సంబంధించినటువంటి రాళ్ళు చెక్ చేయడానికి వస్తారు. పొర్రపాటున మీ తూనిక రాయిలో 20 గ్రాములు తగ్గితే 10,000, 5,000, 20,000 ఫైన్ వేస్తారు తెలుసా అండి. తూనికులు కొలతల శాఖ ఒకటి ఉంది, అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేస్తారు షాపుల్లో. అలా ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మీ తొక్క తీసి మిమ్మల్ని ఏం చేస్తారు? ఫైన్ వేసి వసూలు చేయించుకుంటారు. కొత్త రాళ్ళు, అందుకు రాళ్ళు తీసుకొని వెళ్ళి బరువులు చెక్ చేసుకొని సీస వేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అవి ఎలక్ట్రానిక్ ఖాతాలైన టెస్టెడ్ అని ఉంటుంది. ఓకే, ఈ నియమాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మా? ఎక్కడి నుంచి వచ్చాయి నియమాలు? బైబిల్లో నుంచే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియమైన వారలారా. తర్వాత ఆయన అంటాడు, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మార్గంలో అమాలేకీయులు మీకు కీడు చేశారు కదా, ఈ అమాలేకీయుల విషయంలో కూడా మీరు ఏం చేయండి?
జ్ఞాపకం ఉంచుకోండి, వారిని మాత్రం సమూల నాశనం మీరు చేయండి. 26వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మరి కొన్ని రిపీటెడ్ విషయాలే అర్పణలను గురించి ఆయన మాట్లాడతాడు. అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే వీటిని గురించి మనం చివరిలో మాట్లాడుకుంటామని చెప్పాను. ధర్మశాస్త్రం చివరిలోకి వెళ్ళేసరికి మనం ఏం మాట్లాడుకోవాలి? అర్పణలు అయిపోయి పండగల గురించి మాట్లాడుకోవాలి కొన్ని. ఇంకొకటి ఏముంది? శీల పరీక్ష గురించి మాట్లాడుకోవాలి. గుర్తు చేయండి నాకు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుని మరలా ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడు అవే వాటి గురించి. తర్వాత మనం 27వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరలా ఇక్కడ మనకు కనబడతాయి. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనము చర్చించుకుంటూ వెళ్దాం. మోషేయు ఇశ్రాయేలు పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలను. ఒక పద్ధతిని పెడుతున్నాడు, ఒక క్రమాన్ని పెడుతున్నాడు, ఒక సిస్టమ్ను పెడుతున్నాడు. ఆ సిస్టమాటిక్గా మీరు ఏం చేయాలి? చేయాలి. తర్వాత మీరు ప్రవేశించుటకు, యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, మీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించడం నీవు వేరు దాటిన తర్వాత ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ దాని మీద ఏం చేయాలి? ధర్మశాస్త్ర వాక్యములు రాయాలి. అక్కడ నిలవబెట్టి బలులు ఇచ్చినటువంటివి కానీ, ధర్మశాస్త్ర వాక్యములు రాసినటువంటి రాళ్ల కుప్పలు కానీ నేటికి కూడా శాస్త్రవేత్తల దగ్గర సజీవంగా, శాస్త్రవేత్తలు గుర్తించిన సజీవమైనటువంటి ఆనవాళ్ళగా ఉన్నాయి ఇశ్రాయేలు దేశంలో. గమనించండి, యొర్దాను దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాళ్ల కుప్పలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. అవి ఎప్పుడు వేశారు? ఎవరు వేశారంటే మోషే తర్వాత యెహోషువ ద్వారా ఆ రాళ్ల దిబ్బలు వేయించబడినట్లుగా లేఖనంలో మనకు సెలవిస్తూ ఉన్నాయి. నేటికి కూడా ఉన్నాయంటే ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి సంఘటనలు. ఇందులో అబద్ధాలేమీ కూడా, కట్టుకథలేమీ కూడా, జరిగినవన్నీ కూడా వాస్తవాలే, జరిగినవన్నీ కూడా నిజాలే. కాబట్టి ఆ తర్వాత నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ రాళ్లను యెబాలు కొండ మీద నిలవబెట్టి వాటిని సున్నం పూయవలను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టవలను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనుప పనిముట్లు మీరు ఏం చేయకూడదు? రాయి వంకగా ఉందని సుత్తుతో కొట్టి దాన్ని ఎర్రగొట్టి సైజ్ చేద్దామని అనుకోకూడదు. ఇప్పుడు ఇంటికి పునాది వేసేటప్పుడు ఏం చేస్తారండి? ఒక రాయి సరిగ్గా సెట్ అవ్వకపోతే, పొందకపోతే, ఆంధ్ర ప్రాంతంలో కొండరాళ్ళుదే వేస్తారు పునాదులు. అది సెట్ అవ్వకపోతే ఏం చేస్తారు? వెరగొడతారు దాన్ని. కానీ అట్లా దేవుని యొక్క బలిపీఠం కొరకు వేసే దాని మీద ఏం చేయకూడదు? ఇనుప పనిముట్టుని మీరు, తర్వాత చెక్కని రాళ్లతోనే నీ దేవుడైన యెహోవాకు మీరు ఏం చేయాలి? బలిపీఠము కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు నువ్వేం చేయాలి? అర్పించాలి. ఇదిగో రాయబడిన పోగులు, అలాగే పోగేయబడినటువంటి బలిపీఠములు నేటికి కూడా సజీవముగా ఆ ప్రాంతంలో యొర్దాను నది ఒడ్డున నేటికి కూడా ఉన్నాయి. అంటే నిజంగా దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమైనదో మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన వారలారా. 11వ వచనానికి వచ్చేసరికి, ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని గోత్రాల వారికి ఆయన చెబుతున్నటువంటి మాట, ప్రజలను గూర్చి దీవెన వచనంలో పలుకుటకై గెరీజిము కొండ మీద నిలవవలను. గెరీజిము కొండ ఏంటి? మళ్ళీ గెరీజిం అనేటువంటి కొండ, సమరయ్య కొండ అంటారు చూసారా, సమరాయిము కొండ తెలుసా? యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఆ సమరయ స్త్రీతో, అమ్మ ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని, ఈ పర్వతం అన్నాడు చూసారా, ఆ పర్వతం ఏదో కాదు, ఈ గెరీజిము అనబడినటువంటి కొండ. ఏ కొండది? ఈ గెరీజిము అనబడినటువంటి కొండ మీద, ఈ కొండ మీద ఏం కట్టారు? బలిపీఠం కట్టారు. ఎందుకు ఆ కొండ మీద వాళ్ళు ఆరాధించారంటే, వాళ్ళ అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు దానిపైన బలిపీఠం కట్టండి అని. అందుకే సమరయులు వేరైపోయిన తర్వాత, ఏమండి, సమరయులు ఇశ్రాయేలు బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత, సమరయులు అనబడినటువంటి వారు తిరిగి వచ్చిన తర్వాత, సమరయులు వేరైపోయిన తర్వాత ఆ కొండ మీద వాళ్ళు ఆరాధన చేస్తున్నట్లుగా ఇశ్రాయేలు రాజు వారిని ఏం చేశాడండి? ప్రేరేపించి, మీరు ఎందుకు అంత దూరం వెళ్తారు? ఎందుకు మీరు యూదారాజ్యం వెళ్ళి అక్కడ ఎందుకు ఆరాధిస్తారు? ఇక్కడ కూడా ఆరాధించే స్థలం ఉందని, ఇదిగో ఈ బలిపీఠముల స్థానంలోనే దేవుణ్ణి ఏం చేశారు? సమరయులు కూడా ఆరాధించారు. అందుకే ఆ సమరయ స్త్రీ అద్భుతమైనటువంటి మాట చెప్పింది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. ఆరాధించవలసిన స్థలము ఇదిగో ఈ కొండ మీద ఉంది, ఇదిగో యెరూషలేములో ఉంది. 2 చోట్ల ఆరాధించేవారు దేవుణ్ణి. ఆ 2 చోట్లను మనం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారా మనం వింటాం. తర్వాత ఆ దినమందు ఏమనగా, యొర్దాను దాటిన తర్వాత
ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల ప్రజలను గూర్చి దీవెన వచ్చిన పలుకుటకే గిరీజిము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నప్తాలి గోత్రములు శాపవచనముల పలుకుటకై యబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని శాపవచనాలు పలుకుతున్నారు. చూడండి, ఒక వర్గం శాపవచనాలు, ఒక వర్గం ఏం వచనాలు? దీవెన వచనాలు. ఒక కొండ మీద నుండి, ఒక పర్వతం మీద నుండి శాపవచనములు, ఒక పర్వతం మీద నుండి దీవెనలకు వాళ్ళు పలుకుచూ ఉన్నారు. ఏమని? యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని, పోతపోసిన దానినే గాని చేసిన చాటుగా ఉంచువాడు శాపగ్రస్తుడు ఎలుగెత్తి ఇజ్రాయిల్ అందరితో చెప్పగా మిగిలిన వారు ఏమనాలి? ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన నియమాలు ఇవి. ఏంటి? ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి అహిందువులు తీసుకొని ఇదిగో మీ దేవుడు ఇలా చెప్పాడు కదా అని. అరే, ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమము ఈరోజు క్రైస్తవులకి ఒకళ్ళు ఉంటే ఒక విగ్రహం కూడా ఉండదు. అంతే కదండి. తర్వాత అంటున్నాడు చూడండి, నా తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. ఎవరో? నీతిమంతుడా? తల్లిని తండ్రిని దూషించడం సంగతి పక్కనెట్టండి, నిర్లక్ష్యము చేసినా సరే. నిర్లక్ష్యం చేయడం అంటే పట్టించుకోకపోతే, నీ తల్లిని నీ తండ్రిని పట్టించుకోకపోతే నీకు శాపం. నీ పొరుగువారి సరిహద్దు రాయిని నువ్వేం చేయకూడదు? తీసివేయకూడదు. అలాగైనా శాపగ్రస్తమే. తర్వాత గుడ్డువాడి త్రోవను తప్పించువాడు శాపగ్రస్తం. గుడ్డోడు ఉన్నాడు కూడా వెటకారం ఆడతాడు. కాళ్ళు కట్టగా కర్రేసి కాళ్ళు కట్టగా కాలు పెట్టి ఏం చేస్తూ ఉంటారండి? వెటకారం ఆడుతూ ఉంటారు. అది కూడా వాక్యం ఏమని సెలవిస్తుంది? శాపగ్రస్తము. దేవునికి స్తోత్రం కలుగునేగాక. పరదేశికి కానీ, తండ్రి లేని దాని వారికి కానీ, విధవరాలికి కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు కూడా పరదేశి. ఎవరు పరదేశి? అయ్యా చెప్పండి. తండ్రి లేని వారును, విధవరాలు, ఈ ముగ్గురిని ఒకసారి రెండుసార్లు కాదు. అతిథి దేవోభవ అన్నారు భారతదేశంలో. అతిథుల విషయంలో ఆనాడే దేవుడు జాగ్రత్త వీరి విషయంలో అని ఎప్పుడో చెప్పాడు. ఆతిథ్యం చేయ మరవకండి ఎప్పుడో చెప్పాడు. సహాయం చేయండి అని ఎప్పుడో చెప్పాడు. అతిథులకు సహాయం చేయండి, తండ్రి లేని వారికి సహాయం చేయండి, విధవరాండ్రికి సహాయం చేయండి అని ఎప్పుడో ఆయన చెప్పిన మాటలు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. గమనించండి. తర్వాత తన తండ్రి భార్యతో సైనించువాడు తన తండ్రికి కోకను విప్పినవాడు గనుక వాడు కూడా శాపగ్రస్తుడే. దావీదు కుమారులు ఇది జరిగింది కనుక వారు శాపగ్రస్తులయ్యారు, శపించబడ్డారు. ఏ జంతువుతోనైనా శయనించేవాడు శాపగ్రస్తుడు. అనేక రకాలైన రోగాలు రావడానికి కారణం అదే. HIV AIDS అనేటువంటి రోగము, ఇబోలా అనబడినటువంటి రోగము, ఈ రోగాలు రావడానికి ఇవే కారణాలు. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ కొన్ని తెగలవారు చేసేటువంటి పనులు. తర్వాత తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడు. ఇది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు కూడా శాపగ్రస్తుడు. చాలా మంది అంటే ముసుగేసి కుమ్మేద్దామరా అంటారు. ఏమంటారండి? చాటుని ఏం చేస్తాం? ముసుగేసి కొడితే ఎదురుగా వెళ్ళి కొట్టు, కానీ చాటును మాత్రం నీ సహోదరుని ఏం చేయకూడదు? కొట్టకూడదు. ఎవరిని కొట్టకూడదు? ఎవరిని కొట్టకూడదు? ఎవరిని కొట్టకూడదు? మీకు అర్థమైంది ఇప్పటికే. సహోదరుని కొట్టకూడదు. అర్థమవుతుందా? సహోదరుని. ఇది ఆ కాలంలో, మన కాలంలో లేదు. ఇప్పుడు ఎవరిని కూడా మనము కొట్టకూడదు. అదే అనుకుంటే అబ్బో ఇదేదో బాగుందే అనుకుంటున్నారేమో. నో, ఈ రోజుల్లో మాత్రం మనకది. తర్వాత నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకునేవాడు. అంటే ఒకరిని అన్యాయంగా తీర్పు తీర్చడానికి లంచం పుచ్చుకుంటే అది కూడా శాపమే. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు. అంటే కొన్ని నియమాలని ఇవన్నీ ఆల్రెడీ చెప్పాడు ముందే. నిర్గమ లేవి కాండాల్లో వీటి గురించి చెప్పాడు. కానీ మరలా ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి ఏం చేస్తున్నాడు? వీటిని జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించాలి. అప్పుడు 28వ అధ్యాయం చదివితే మంచి మాటలు చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఏం చేస్తాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకలు మందలను దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు నీవు దీవించబడు. గంప అనగానే మన కరవాకనున్న చేపల గంప కాదుండో ఇది. అర్థమవుతుందా?
చాలామంది చేపల గంపలని పాస్టర్లు కూడా తెగ ప్రార్థన చేసేవాడు. గంప దీవించబడుతుంది. ఏ గంప దీవించబడుతుంది? పిండి గంప. ఏం గంప అది? ఇప్పుడు పిండి ఎందులో పిసుక్కుంటాం మనం? పళ్ళల్లో పిసుక్కుంటాం, అంతేనా? అప్పుడు గంపల్లో పిసుక్కునేవారు. అది విషయం. ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు అర్థమైంది కదా. తర్వాత నీ గంపయు పిండి పిసుకు తొట్టియు 2 రకాలైన చూడండి. దాచుకునేటువంటి గంప, పిసికేటువంటి తొట్టు దీవించబడుతుంటే నీకు ఆహారం కొదువు ఉండదు, నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు కూడా, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయను. వారి యొక్క త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చినను 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలో నువ్వు చేయ ప్రయత్నములన్నీ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నువ్వేం చేయాలి మరి? ఇన్ని దీవెనలు మనకు కావాలి, కానీ దానికి ముందున్న వాక్యాలు మనకు అవసరం లేదు, దాని అనుకున్న వాక్యాలు అవసరం లేదు. దొంగ తాసులు పెట్టేస్తాం, దొంగతనాలు చేసేస్తాం, పక్కోడి దోచేస్తాం, ఏంటి పక్కోడిని తిట్టేస్తాం, పక్కోడి సామాన్లు దాచుకుంటాం, ఆఖరి టీ గ్లాసులు కూడా ఏం చేస్తాం, అటకెక్కిచ్చేస్తాం. అసలు కనబడి ఎందుకు? 6 నెలలు పోతే అది మందే. 6 నెలలు దాచుకుంటే అది మందే, అంతే కదండి. 6 నెలల తర్వాత ఇంకెవరు అడగరు, ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా కొనుక్కుంటారులే, మనది పోయి 6 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు ఏం అడుగుతావు లేని అవతలు కూడా ఏం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఉంటుంది, ఇది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఉంటుంది. ఇవన్నీ చేస్తే మీరు శాపగ్రస్తులు అంటుంది వాక్యం. అవసరం మనకి? టీ గ్లాస్ వలన ఎవరైనా శాపం తెచ్చుకుంటాడండి? దేనివలన? ఏంటి కూరగిన్ని, ఒక ప్లేట్. పల్లెటూర్లు కదండి ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఒకవేళ టౌన్లో ఉన్న వాక్యం వింటున్నారు అనుకోండి, మేము పల్లెటూరు సెంట్రిక్గా మాట్లాడుకుంటున్న మాటలు నవ్వు రప్పించచ్చు, మీకు నవ్వుకోండి, ఏం చేస్తాం మరి, తప్పదు, అంతే కదండి. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను నడుచుకొనని ఎడల ఆయన నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను భూజనులందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చుండుట చూచి నీకు భయపడుదురు. నేటిగా జరుగుతుంది. ఇశ్రాయేలులు ఆ రోజు ప్రపంచ ప్రజలను, ప్రియమైన వాళ్ళరా, ప్రపంచ ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండేవారు, ప్రపంచ ప్రజలకు ఒక దిక్చూచిలా ఉండేవారు. ఎందుకంటే ఆజ్ఞలు కలిగినటువంటి పట్టణం అది, ఆజ్ఞలు కలిగినటువంటి జనాంగం అది, నీతి నియమాలు కలిగినటువంటి జనాంగం. వాళ్ళ దేవుడి కంటే ఒక అడ్రస్ ఉంది, మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అది లేదు. మాట్లాడేటువంటి దేవుడు, పిలిస్తే పలికేటువంటి దేవుడు, వారి తరపున యుద్ధాలు చేసిన దేవుడు, వారి కొరకు ఆకాశాన్ని మూసినవాడు, ఆకాశాన్ని తెరిచినవాడు, భూమిని తెరిచినవాడు, సముద్రాన్ని తెరిచినవాడు. ఏదైనా సరే వారి కోసము ఏంటి సూపర్ న్యాచురల్ కలామిటీస్ అంటారు. సూపర్ న్యాచురల్ కలామిటీస్ అంటే అతి పెద్ద తుఫాన్లు, అతి పెద్ద భూకంపాలు వచ్చాయి అనుకోండి, న్యాచురల్ కలామిటీస్ అంటారు. కానీ దేవుడు వాళ్ళ కళ్ళ ముందే అవన్నీ కూడా ఏం చేసేవాడు. ప్రేమైన వాళ్ళరా, అందుకే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడో ఒక పిసరా ఇశ్రాయేలు పట్ల దేవునికి ఆ ప్రేమ ఉంది. పౌలు గారి ద్వారా మాట్లాడితే ఇశ్రాయేలు శపించబడినవారని అనుకుంటున్నారా? అలా అయితే వాగ్దానం ఏమైపోద్ది? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? వారు శపించబడిన వారు కాదు, కానీ వారి మాను మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అలాగైతే మేము కూడా ఇశ్రాయేలు నుంచి వచ్చిన వారమే కదా, అలాగైతే మేము కూడా యూదుల్లోంచి వచ్చిన వారమే కదా. కాబట్టి ఆయన వారి కోసం ఎదురు చూస్తున్నాడు తప్ప వారు శపించబడిన వారు. అందుకే ప్రియమైన వాళ్ళు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇశ్రాయేలు టెక్నాలజీ వాడుతున్నారు. ఇశ్రాయేలుకి సంబంధించిన ప్రతిదీ మీరు ఏది చూడండి. ఫేస్బుక్ ఎవరిది తెలుసా మీకు? యూట్యూబ్ ఎవరిది? గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏంటి డెల్ ల్యాప్టాప్ల కంపెనీ, లెనోవో, ఏదని చెప్పుకోండి, ఫోన్ సాఫ్ట్వేర్స్, ఆండ్రాయిడ్ అన్నీ ఇజ్రాయేలీవే. ఏంటి మీరు వాడుతున్న ఏంటది ఇన్స్టాగ్రామ్, అది కూడా అలాగే అన్నీని. మొత్తం యావత్ ప్రపంచం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయేల్ చేతిలో ఉంది. మొత్తం భూమి అంతా కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు. ఎంత మంచి మాట తెలుసా అక్కడేమనండి, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకేమవుతారు? భయపడుదురు. నిజంగా అది కాపాడుకోవాలండి. వారు చాలా వరకు కొన్ని కోల్పోయారు, దేవుని కృపను వారు కోల్పోయారు కొన్ని, కానీ వారి మీద నుంచి పూర్తిగా ఆయన కృప మాత్రము తొలగిపోలేదు. గమనించండి. మళ్ళీ నా మాటలు అపార్థం చేసుకుంటారు చాలామంది. తర్వాత వాళ్ళు అంటారు, ఇదిగో అన్య దేవతలు మీరు అనుసరింపకండి,
అన్యుల క్రియలను అనుసరింపకండి, ఎందుకంటే మీ ఎదుట ఎన్నో సూచక్రియలు చేశాను, ఎన్నో అద్భుతాలు చేశాను, ఇదిగో దేవుడును నేనే అని మీకు ఎన్నో రుజువులతో మీకు ఏం చేశాను, ఆధారాలను చూపించాను. ఇంకెందుకు మీకు అన్య దేవతలు, ఇంకెందుకు మీకు విగ్రహాలు? కాబట్టి మీరు స్వాధీనపరచుకున్నటువంటి ఆ దేశంలో మీరు ఇలా చెయ్యండి అని యూదులకు, ఇశ్రాయేలులకు దేవుడు ఆ రోజు ఆజ్ఞలుగా ఇస్తున్నాడు. తర్వాత 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నవలను నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ శాపములన్నీ కూడా వినని ఎడల ఈ శాపములన్నీ నీకు ఏంటి పైనే ఉన్నాయి దీవెనలు, కిందకు వచ్చేసరికి వినకపోతే శాపములు. చదువుతారా ఒకసారి? పట్టణంలో శపించబడతావు, పొలములో శపించబడతావు, గంప శపించబడుతుంది, పిండి పిసుకు తొట్టే శపించబడుతుంది, నీ గర్భఫలము, భూపంట, నీ ఆవులు, నీ మేకలు, నీ గొర్రెలు, మందలు శపించబడదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబోనుకున్న కార్యములన్నిటి విషయంలో యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదకు తెప్పించును. నీవు స్వాధీనపరుచుకున్న బహు దేశంలో ఉండకుండా క్షీణింప చేయ వరకు యెహోవా తెగులు నిన్ను అన్నీ చేసిన తర్వాత ఇస్తున్నాడు. దేవుడు శాడిస్టోడేం కాదు ఇన్ని శాపాలు ఇచ్చేయడానికి. అన్నీ చెప్పి ఇది మంచి ఇది చెడు అని చెప్పి కొవ్వొత్తి తెలుగుతుందండి, కొవ్వొత్తి తెలుగుతుంది. అరే నైనా దీన్ని ఇలాగే ఎలగనివ్వండి, వెలిగితే ఏమిస్తుంది, మనకు వెలిగిస్తుంది. సపోజ్ ఇది ఎలగడం ఎందుకులని చేయి పెట్టి ఆర్పామనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది, చేయి కాలుతుంది. ఏమవుతుంది? తర్వాత ఏమొస్తుంది, చీకటి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, దేనికో గుద్దుకొని కింద. అంటే నష్టాలు ఎవరికి? దేవుడు అన్నీ చెప్పాడు ముందు. ఇది వెలిగితే ఇది మీకు దీవెన, ఇది ఆరిపోతే మీకు శాపము, అంతే తప్ప దేవుడు శాడిస్టోడు మాత్రం కాడు. ఆయన ముందు దీవెనలు చెప్పాడు. దీవెనలకు ఆపోజిట్లో ఏముంటాయి ఏమండి? దెయ్యము, దేవుడు, మంచి చెడు. అట్లాగే ఈ రెండింటిని కూడా తన పిల్లలకు ఆయన ఏం చేస్తున్నాడు, నేర్పిస్తుంది. మనం కూడా మన పిల్లలకు చెప్తాం కదండి, అరే ఇది చేయకురా, అది చేయకురా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని మనం ఎందుకు చెప్తామండి? మన పిల్లలు మంచి మార్గంలో మన పిల్లలు మంచి మార్గంలో నడుచుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమైన వారలారా, ఇలా మీరు ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు చదివినప్పుడు ఎన్నో విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయండి. తర్వాత మనము చూద్దాం. క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవన్నీ కూడా నిన్ను నీ తలపైన ఆకాశము ఎత్తడి వలె ఉండును, నీ క్రింద నేల ఇనుము వలె ఉండును. అంటే నీ కోసము ఆకాశం ఏమైపోద్ది, వర్షం ఇవ్వదు. భూమి ఏమైపోద్ది, తవ్వుదామన్నా సరే భూమిలో నుంచి మట్టి ఉండదు. తవ్వితే పొలాలు మొలకలు వస్తాయి, లేదా తవ్వితే నేల మెత్తబడి నువ్వు పంట పొలాన్ని వేసుకోవచ్చు, కానీ అది ఇనుములా మారిపోద్ది. నీ కోసం అది ఏమివ్వదు, పంటను. ఆకాశం వర్షం ఇవ్వదు, భూమి ఎత్తడి వలె ఉంటుంది, నీ కింద ఉన్న నేల ఇనుము వలె ఉంటుంది. యెహోవా నీ దేశము వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. అంటే వర్షాలు లేకపోతే ఏమైపోతాయండి? అలాంటి పరిస్థితి వచ్చిందండి. అలాంటి పరిస్థితి ఒకరోజు ఇశ్రాయేలుకి సంభవించింది. ఏలియా కాలంలో సంభవించిన 3.5 సంవత్సరములు ఏమి లేదట, వర్షం కురవలేదు. 3.5 సంవత్సరాల భయంకరమైనటువంటి కరువు వచ్చింది. పిల్లలను వండుకొని తినే పరిస్థితి వచ్చింది, మాట వినకపోవడం వలన. దేని వలన? ఇశ్రాయేలుల మాట వినకపోవడం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మేలు చేసిన దేవుడే అదే చేతితో వారికి ఏం చేయాల్సి వచ్చింది, కీడు కూడా చేయాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరు? మనుషులే. మనం కూడా అంతే. మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం విడిచిపెట్టి, మనం చేయాల్సిన వాటిని మనం విడిచిపెట్టి, చెయ్యకూడని వాటిని చేస్తే ప్రియమైన వారలారా ఎవరు శాపగ్రస్తులు అవుతారు? మనము కాదా? ఆ శాపములన్నీ మనకు కాదా? ఏంటి ఆ నిందలన్నీ మనకు కదా, ఆ బాధలన్నీ మనకు కదా? కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు ఆయుష్వంతుడు అవ్వాలి అన్నా, నువ్వు చిరకాలం సంతోషంతో జీవించాలి అన్నా దేవుడు చెప్పిన మాటలు నువ్వేం చేయాలి, వినాలి. కిందకు వస్తే చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. రోగాలు, గజ్జి, కురుపులు, అన్నీ, వెర్రితనము, గుడ్డితనము, ఏంటి హృదయంశము, చాలా ఉంటాయి. అన్నీ దేవుడు బాధ పెడతాడని చెబుతూ లిస్టే ఇచ్చేస్తాడు. అవన్నీ చదివితే నిజంగా ఇన్ని రకాలైనటువంటి శాపాలు ఉన్నాయి అనిపిస్తుంది మనకి. ఇవన్నీ చదివితే 1, 2 కాదు, ఏది మిస్ అవ్వదు. మిస్ అయ్యే ఛాన్స్, పనాలు రోగం లేదు అనడానికి ఉండదు ఇక్కడ. ప్రతి విధమైనటువంటి శాపము, ప్రతి విధమైనటువంటి దీవెన అక్కడ ప్రేమైన వారలారా ఈ అధ్యాయం అంతా కూడా
నీకు అక్కడ ఆయన చెబుతున్నటువంటి మాటలుగా మనం చూడొచ్చు. అందుకే ఇవన్నీ కూడా ఇశ్రాయేల్లో ఒక కొండ మీద 6 జనాంగాలు, ఒక కొండ మీద 6 జనాంగాలు ఉండి, ఒక జనాంగమును నీతివాక్యములను అంటే ఆశీర్వాద వచనములు, ఇంకొక జనాంగము శాపవచనంలో పలికినటువంటి మాటలుగా మనం వీటిని చూడొచ్చు ప్రియమైన వారలారా. ఇకపోతే 29వ అధ్యాయానికి వచ్చేద్దాం ఒకసారి. 29వ అధ్యాయంలో మరలా హోరేబులో చేసిన నిబంధనలకు జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ హోరేబులో ఏం చేశారు వారు? హోరేబులో ఏం చేశారు? దూడను ఆరాధించారు. హోరేబు అనగా మీకు గుర్తు రావాలి వెంటనే. ఏం రావాలి? దూడను చేసి వారు ఏం చేశారండి? దానికి ఆరాధన చేశారు. ఇదిగో హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యాలు, హోరేబులో చెప్పిన వాక్యాలు. అలాగే ఎక్కడ? మోయాబు దేశంలో. హోరేబులో ఏం చెప్పాడు? విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. మోయాబు దేశానికి వచ్చేసరికి ఏమన్నాడు? విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఆ సందర్భాలన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. అలా చేసిన వాడిని మీ ఎదుటి నుండి ఏం చేయాలి? వెళ్ళగొట్టండి. అట్టి వాడిని రాళ్లతో కొట్టండి. మీ అందరికీ తెలుసు ఫినేహాస్ అనబడినటువంటి వాడు ఏంటి, అహరోన్ యొక్క మునిమనవుడు ఏం చేశాడండి? ఒక ఈటెను తీసుకొని వాని యొక్క బాడీలోనికి గుచ్చి వాళ్ళిద్దరిని కూడా ఒక్క పోటుతో ఏం చేశాడు? చంపేశాడు. దేవుని కోపాన్ని చల్లార్చినటువంటి వీరుడు అతను. ఆ సందర్భాలు మీరు గుర్తు చేసుకోండి. నాకు అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి, వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని మరలా 29వ అధ్యాయం అంతా కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. ప్రియమైన వారలారా, ఇవన్నీ ఎందుకు రిపీట్ చేస్తారంటే మోషే పని అయిపోయింది అక్కడతోటి. ఎందుకు చెప్పమన్నాడు మళ్ళీని? మోషే పోతూ పోతూ లాస్ట్లో చూడండి, మనం ఎక్కడికి ప్రయాణానికి వెళ్ళాం అనుకోండి, లేదా మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం అనుకోండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా చెప్తాం, వచ్చేసి ముందు కూడా ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళామా కొంచెం జాగ్రత్తగా ఉండే ఇది చేయకే అది చేయక, అదేంటి అప్పుడే ఆల్రెడీ గంట తినే ఉంటాం. హేలమ్మా అని వాళ్ళు చెప్పింది చెప్తా ఉంటారు, అంతే కదా. పిల్లలు ఏమంటారండి? హేలమ్మా అస్తమాను. ఎందుకు మరలా చెప్తుండో తెలుసా? ఎక్కడ మర్చిపోతారో అని. ఎందుకు దేవుడు చెప్తుండే మరలా? మోషే లేనప్పుడు, మోషే ఉంటే మోషే ఉన్నాడు, చూస్తున్నాడు, దేవుడు పక్షాన అతడు మాట్లాడతాడని భయం ఉంటుంది. కానీ మోషే లేనప్పుడు కూడా నేను ఉన్నాను, నేను లేకపోయినను. పౌలు కూడా అంటాడు కదండి, నేను వచ్చినను రాకపోయినను ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ పక్షమున విశ్వాస పక్షమున మీరు పోరాటము చేయండి. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగని కాదు. లేఖనం మీ తలలో ఉండాలి, మీ బ్రెయిన్లో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. ఆ లేఖనముల ప్రకారం మీరు ఏం చేయాలి? వినాలి. ఇకపోతే ప్రియమైన వారలారా, ఈ 29వ అధ్యాయం అంతా కూడా అన్ని దేవతల గురించి, విగ్రహాలను గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆ 2 సందర్భాలు జరిగినటువంటివి అవే. 30వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మరలా ఇక్కడ చూడండి, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా, పై ముందు 2 అధ్యాయాలు ఏమున్నాయి? దీవెనలను శాపములను. ఇవన్నీ కూడా నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్య నిన్ను జ్ఞాపకం చేసుకుని, బబ్బా ఛాన్స్ ఇస్తున్నాడు మళ్ళీ. ఒకవేళ మీరు శపించబడి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టిన తర్వాత ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే యెహోవా మిమ్మల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన నోటి మాట నీ సంతత వారు వినడి ఎడలా నీ దేవుడని యెహోవా సరసాల్లోంచి తిరిగి మిమ్మలను. బానిసత్వాలకు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? యెహోషువ గ్రంథం తర్వాత గ్రంథం ఏమొస్తుందండి? యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. ఏం జరిగింది అక్కడ? పాపం చేయడము, బానిసత్వం కదా. పాపం చేయడము, అన్యుల చేతిలో తొక్కబడ్డం, పాపం చేయడము, అన్యుల చేతిలో తొక్కబడ్డం, మళ్ళీ ఒక రక్షకుడు పుట్టడం, ఒక నాయకుడు పుట్టడం, వాళ్ళని విడిపించడం. న్యాయాధిపతుల గ్రంథం అంతా అట్లాగే ఉంటుంది. ఒక దెబోరా కానివ్వండి, శాంసోన్ కానివ్వండి, మనోహ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరండి? ఇజ్రాయిల్ను విడిపించినటువంటి నాయకులు వీరు. అంటే ఇక్కడ ఏవైతే చెబుతున్నాడో వీటన్నిటిని వాళ్ళు మీరారు, వారు తప్పిపోయారు వీటన్నిటిని. అందుకే ఈ ద్వితీయోపదేశ గ్రంథము అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం వస్తుందండి. యెహోషువ ఒక మాట అంటాడు, ఇదిగో మీరందరూ నది అద్దరున మీ పితరులు ఆరాధించినటువంటి అన్య దేవతలు మీరు ఆరాధిస్తారా? పొండి ఆరాధించుకోండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదు. అంటే యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది? దారి తప్పిపోయే పరిస్థితి వచ్చేసింది. ఏమండి అంత మనం కూడా అంతేనండి. బాగా సెటిల్ అయిపోయాం అనుకోండి. ఏంటి ఒకడు అంటాడు, ఒక లాటరీ తగిలితే, ప్రభా ₹1 కోటి లాటరీ ఉంది, లాటరీ తగిలితే నీకోసం 50 లక్షలు చర్చి కట్టించేస్తానన్నాడు. ఎంత? అసలు వస్తే కట్టిస్తాడా? నిజం చెప్పండి, వస్తే కట్టిస్తాడా? లాటరీ తగిలితే ఏం కట్టించేస్తాడట? చర్చి కట్టించేస్తాడు. తగిలితే నిజంగానే తగిలింది అనుకోండి, అప్పుడు నొప్పి తెలుస్తుంది. అబ్బా ఏదో కష్టపడి చెమట ఊడ్చినట్టు.
అంతే కదా. దేవుడి కోసం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటాం, కానీ కరెక్ట్గా నీ చేతికి దేవుడు ఇస్తాడు. ఇచ్చేసరికి అందుకే కొద్ది విషయము గొప్ప విషయమని 2 పద్ధతులు పెట్టాడు ఆయన. చెప్పనా విషయం? ఒకటి కొంచెం విషయం, రెండోది ఎక్కువ విషయం. కొంచెం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నమ్ముతాడు. నువ్వు అనుకుంటావు 100 రూపాయల్లో 5 రూపాయలు 10 రూపాయలు ఏమి ఇస్తాములే అని నువ్వు అనుకున్నావు అనుకో, నీ మీద ఉన్న నమ్మకము 100 రూపాయల్లోనే నువ్వు నమ్మకంగా లేవు, నీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఉంటావా? అర్థమైంది లాజిక్ ఇక్కడ? దేవుడు ఫస్ట్ ఇచ్చేది ఇంతే. ఎంతలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత అది చాలా చిన్నది కావచ్చు. అందుకే సారీపతి అనే ఊరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ఏలియా విషయంలో ఏమన్నదండి, ఇదిగో ఒక అప్పమ్మ కొరకును బుడ్డిలో కొంచెం నూనె తొట్టిలో కొంచెం పిండి మాత్రమే ఉన్నది, ఈ పూటకి తినేసి మేము ఏమైపోతాము? చచ్చిపోదాం అనుకుంటున్నాం. అప్పుడు అన్నాడు మొదట, ఏమన్నాడు? ఒక పదాన్ని వాడాడు, మొదట నీవు పోయి దానిలోంచి నాకు ఒక అప్పము తీసుకొని రా అన్నాడు. ఏండి పాపం ఎంత బాధ వచ్చుంటుందో, ఉన్నదే ఇంత, ఈ పూటకి నేను నా కొడుకు తిని చచ్చిపోదామని పొలలు ఏరుకుంటుంటే ఈ దైవజనుడు వచ్చి మొదట నాకు ఇమ్మంటున్నాడు. మొదట నాకు ఇవ్వడం ఇక్కడ దైవజనుడికి ఇవ్వడం గురించి కాదు, ఇక్కడ నీకున్న కొంచెం దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు ఆయన. అది విషయం. చిన్న వ్యాపారమే కావచ్చు, చిన్న పనే కావచ్చు. నయం ఉందనుకోండి, చేపలెట్టుకు వెళ్తుంది, వెళ్ళి రాగానే బుధవారం వచ్చిందంటే కనబడగానే చేతిలో కానుకలు ఎడుతుంది. బుధవారం గురువారం మొత్తానికి మాత్రం కనబడకపోతే బాబు కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయి కానుకలు ఎందుకు పట్టుకొని తిరుగుతుంది. అలాగా ఎక్కడ కనబడితే అక్కడ ఆవిడ లాభంలోంచి తీసేసి ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. చిన్నదే, అవి చేసే చిన్న వ్యాపారమే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనలో మనం ఎగ్జాంపుల్ చెప్పకపోతే ఎవరి గురించి చెప్తాను చెప్పండి? అర్థమైంది మీకు? మనలో మనమే చెప్పుకోకపోతే, మనలో మనమే మాదిరిగా లేకపోతే ఇంకెవరి గురించి చెప్పుకుంటాం? అందుకని ఆవిడ ఇస్తుందని కదా, ఇచ్చేది చిన్నదే, కానీ నమ్మకంగా ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని చూస్తాడు. కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప వాటిలో కూడా నీవు నమ్మకంగా ఉంటావు. అదే నేర్పించాడు ఇశ్రాయేలీయులకు. ఆ పద్ధతుల్ని ఆయన వీరికి నేర్పించాడు. ఇదిగో మీరు వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ఇవి చేయండి అన్నీ. ఏమీ లేనప్పుడు ఈ మాటలు చెప్పాడు. అప్పుడు బాగానే ఉండేవారు, కానీ కరెక్ట్గా దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశం ఇచ్చిన తర్వాత ఒక్కడ కూడా మాట లేదు. అందుకే తీసుకెళ్ళి ఎక్కడ పడేసేవాడండి? అన్యుల చేతికి అప్పగించేవాడు. అలాగే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తొక్కు అని తొక్కేవారు. తర్వాత ప్రభువా మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మమ్మల్ని క్షమించమంటే ఇదిగో ఈ వాక్యమే ఇక్కడ గుర్తొస్తుంది మనకి. ఎందుకు ఇంత స్టోరీ చెప్పిన అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఒకవేళ ఆ మిమ్మల్ని వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని, వేటిని ఇంతకు ముందు చెప్పినటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి వాటిని బట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ఆయన మాటను నువ్వు విని నీవును నీ సంతానం వినిడి ఎడలా చెరసాలలో నుండి యెహోవా మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లో మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తనను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనాను ఆకాశం దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుంచి కూడా నీ దేవుడైన యెహోవా. అంటే ఒకవేళ దేశం కాని దేశం, పరదేశం, ఎన్నో రాష్ట్రాల ఖండాలు దాటి వెళ్ళిపోయినా సరే దేవుడు మరలా నిన్ను ఏం చేస్తాడు? రప్పిస్తాడు. మాట వినాలి. ఆ మాటలు జ్ఞాపం చేసుకుంటే చాలు, నీకున్నటువంటి ఇబ్బందుల్లోంచి ఆయన ఏం చేస్తాడు? మరలా నిన్ను. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఈ వచనాలన్నీ అవే ఉంటాయండి. 11వ వచనం వస్తారు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీ కఠినమైనది కాదు, ఇది దూరమైనది కాదు, ఇది మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును? ఎవడు ఆకాశానికి ఎక్కిపోయి మన దగ్గరికి తెస్తాడని అనుకుంటున్నారా? ఇది దూరమైంది కాదు, ఆల్రెడీ నేను మీకు ఇచ్చిందే. కొత్త ఆజ్ఞలు ఏమో వస్తాయని అనుకుంటున్నారేమో. కాదు కాదు, ఆల్రెడీ మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవే. ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దానిని తెచ్చిన నువ్వు అనుకునే ఎలా? అది సముద్రపు అద్దరిని మించినది కాదు, నీవు దానిని అనుసరించుడుకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనా. అది నీ హృదయంలో నుంచి బయలు వెళ్ళిన విశ్వాసవాక్యమే అన్నాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి. అంటే ఇజ్రాయిల్లారా మీకు ఎప్పుడో ఇచ్చాడు, అది మీ హృదయంలో నాటాడు, మీ హృదయం అనే పలక మీద రాశాడు. కానీ కాలక్రమేణా మీరు ఏమైపోయారు? వాటిని మరిచిపోయారు. ఆయన మాటలను మరిచిపోతే నీకు శాపం. అది ఆయన మాటలను విడిచిపెడితే అది నీకు మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు, నీ బ్రతుకుకు మంచిది కాదు. నిజంగా ఇవన్నీ ఈ రోజు కూడా అప్లై అయితే మన జీవితాలు ఎలా ఉన్నా తెలుసా? అప్పుడప్పుడు తాండ్రి అయిపోయిన ఒక్కొక్కరి జీవితాలు.
ఆయన కృపాకాలంలో ఉండి దేవుడు చూసి చూడనట్టుగా ఏం చేస్తున్నాడు, వీటన్నిటినీ పట్టించుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా తీర్పులోనికి మాత్రం తెస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? అందుకే 15వ వచనం అంటాడు, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటనే. నువ్వు ఏది కోరుకుంటావు? ముందు చెప్పినటువంటి దీవెనలను అలాగే శాపవచనములను నీ కళ్ళ ముందు పెట్టాడు. చూడు, జాగ్రత్తగా చూడు, ఆ లేఖనాలను తెరిచి చూడు. అందులోనే నీకు జీవం ఉంది, అందులోనే నీకు ఆ లేఖనాలను వింటే జీవము, ఆ లేఖనాలు వినకపోతే నీకు మరణము. చూడుము, ఇదిగో నేడు జీవమును మరణమును మేలును కీడును ఎదుట ఉంచును. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలను నడుచుకొని ఆయన కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో దేవుడైన యెహోవా నిన్ను. నీవు దేవుని మాటల ప్రకారం నడుచుకోవాలి. ఎందుకు? ఎంత ప్రేమ అంటే ఇశ్రాయేలీయుల మీద, ఎన్ని తప్పులు చేసినా ఒక తండ్రిలా ఏం చేస్తున్నాడండి వారిని మందలిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. తర్వాత 20 వచనాలు అంటే, నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములను విని ఆయన హత్తుకున్నట్లుగా జీవాన్ని మీరు ఏం చేయండి? కోరుకోనండి. జీవాన్ని కోరుకోనండి. రెండు ఉన్నాయి నీ కళ్ళ ముందు. ఏది తీసుకుంటావు చూడండి. ఒకటి జీవం ఉంది, ఇంకొకటి మరణం ఉంది. ఒకటి కీడుంది, ఇంకొకటి మేలుంది. ఈ రెండింటిని నువ్వు ఏది కోరుకుంటావో దానిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఛాన్స్ ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏది కావాలో నువ్వు ఆ పాపం చేస్తున్నప్పుడు రే ఆగరాని చేయబెట్టుకోడు ఆయన. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు రే ఆగరాని ఆపడాయని నిన్ను. కానీ నువ్వే ఆజ్ఞల ద్వారా నువ్వేం చేయాలి? ఆగిపోవాలి. నువ్వే ఆ మాటల మైండ్లో పెట్టుకుని ఆగిపోవాలి. నువ్వే వాటిని జ్ఞాపకం చేసుకొని అయ్యో ఇవి పాటిస్తే నా జీవితానికి మేలని నువ్వేం చేయాలి? వాటిని అనుసరించాలి. అలా అనుసరించాలని ఇశ్రాయేలును ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా వారిని ఏం చేశాడు? ఆయన నడిపిస్తూ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నిజంగా ఎంత ధన్యులో ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుని ముఖాముఖిగా చూశారు, దేవుని ముఖాముఖిగా స్వరమును విన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యములను ముఖాముఖిగా చూసిన ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. కానీ దానిని నిలవబెట్టుకోలేకపోయారు, దానిని కాపాడుకోలేకపోయారు. కానీ ఈరోజు మనం యేసుక్రీస్తు వారి యందున్నాము, ఆయన కృప యందున్నాం, ఆయన ప్రేమ యందున్నాం. నువ్వేం చేసినా ప్రతి దాన్ని నన్ను క్షమిస్తూ ఉన్నాడా కాబట్టి ఆయన క్షమిస్తాడు కదా. నువ్వు పదే పదే ఏం చేయొద్దు? అపరాధం చేయొద్దు, కీడుకి వెళ్ళొద్దు. అది నిన్ను జీవానికి దూరం చేస్తుంది. దేవుడు నీ కళ్ళ ఎదుటే జీవమును మరణమును కీడును మేలును ఉంచాడు. నువ్వు ఏది కోరుకుంటావో అది దేవుడు నీ చేతికిస్తాడు, నీ జీవితానికి ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నా దేవా, ఇదిగో తండ్రి, జీవము మరణం కీడు మేలు దేనిని పాటించాలో దేనిని పాటించకూడదు, ఎలాంటి ఆజ్ఞలు ఎలాంటి కట్టడలు మీరు మాకు ఇచ్చారో లేఖనముల ద్వారా మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఇదిగో ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క ధర్మశాస్త్రమును మేము ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ప్రభువా మాతో కూడా మీరు మాట్లాడుచూ ఉన్నారు, మాతో కూడా తండ్రి మీరు పలుకుచూ ఉన్నారు. ఇదిగో తండ్రి, మా జీవితానికి, మా ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రతి దానిని మేము తీసుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఆనాడున్న ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి అన్నీ కూడా మాకు కాదని, కానీ ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన వాటిని మాత్రం మేము ఖచ్చితంగా పాటించాలని ప్రభువా మేము తెలుసుకున్నాం, విన్నాం. అట్టి కృప వింటున్న మీ బిడ్డలందరికీ దయచేయండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో రొట్టె